వెల్కమ్ టు ద టెక్ ట్రో వ్లాగ్స్. నమస్తే అందరికీ. ఒక 3 డేస్ నుంచి వీడియోస్ చేయలేదండి, మనం అవైలబుల్లో లేకుండే. నిన్న మనం విలేజ్ నుంచి వచ్చాక మనకు ఒక కాల్ వచ్చింది. ఉప్పల్ డెకాథ్లాన్ ఆపోజిట్ నుంచి ఒక కస్టమర్ కాల్ చేశారు. 6 మంత్స్ బ్యాక్ వాళ్ళ ఇంట్లో మనం ఒక గీజర్ ఇన్స్టాల్ చేశాము. సేమ్ కస్టమర్ మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందని కాల్ చేశారు. బ్రదర్ ఒకసారి వచ్చి ఫ్రిడ్జ్ చెక్ చేయండి, కూల్ కావట్లేదు అని అంటే మనం వెళ్ళి చెక్ చేసాము. అది ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. ఏంటి ప్రాబ్లం అని చెక్ చేస్తే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. గ్యాస్ చౌకైఫై ఫిల్టర్లో కూలింగ్ రావట్లేదు సఫిషియెంట్గా, నార్మల్ కూలింగ్లో ఉంటుంది. సో మాకు అర్జెంట్ ఉందండి, కొంచెం ఖరాబ్ అయిపోతున్నాయి అన్నీ, ఈరోజే కావాలి అని అంటే మనం వెంటనే మనం బ్రేజింగ్ సంబంధించిన కిట్ తీసుకొని వెళ్ళి గ్యాస్ ఛార్జింగ్ చేసుకున్నాము. గ్యాస్ ఛార్జ్ చేసేటప్పుడు మనం క్యాప్లరీ నీట్గా క్లీన్ చేసుకొని ఫిల్టర్ రీప్లేస్ చేసి డిశ్చార్జ్ సెక్షన్ వాక్యూమ్ సెక్షన్ మొత్తం క్లీన్గా మనం నీట్గా రఫ్ పేపర్తో సాల్ట్ పేపర్తో క్లీన్ చేసి ఇన్స్టాల్ చేసాము. గ్యాస్ ఫిల్ చేయడానికి ఛార్జింగ్ నెప్పలు ఏదైతే ఉందో అది కూడా బ్రేజింగ్ చేసుకొని నీట్గా ఛార్జింగ్ చేసామండి, గ్యాస్ ఛార్జింగ్. సో గ్యాస్ ఛార్జింగ్ చేసేటప్పుడు ఇదేంటి అని అంటే R600A గ్యాస్. సో కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఫ్లేమబుల్ గ్యాస్ అండి, చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో అప్పుడప్పుడు ఫ్లేమ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అండి టెక్నీషియన్స్కి. సో ఫ్రిడ్జ్ని కూడా చాలామంది ఏంటి అని అంటే స్పేస్ లేదని వాల్కి దగ్గర పెడతారు. 365 డేస్ ఫ్రిడ్జ్ నడుస్తుంటుంది కాబట్టి వాల్కి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి, వెనకాల చాలా హీట్ అవుతుంది. సో చిన్న టిప్ అండి. సో ప్రతి ఒక్కరు ఇది పాటిస్తే మంచిది. దాంట్లో నుంచి రకరకాల పొల్యూషన్ కూడా రిలీజ్ అవుతుంటుంది. సో కొంచెం వాల్కి గ్యాప్ ఇచ్చి పెడితే చాలా మంచిది. సో బీ కేర్ఫుల్ అండి. మీ ఇంట్లో కూడా ఎవరికైనా ఫ్రిడ్జ్ రిపేర్ అవసరం ఉంటే మా నెంబర్ ఇచ్చి